90స్లో వెండి తెరపై అద్భుతమైన కాంబినేషన్గా సౌందర్య రమ్యకృష్ణల్ని చెప్పుకోవచ్చు. ముందుగా వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమా కింగ్ నాగార్జున డ్యూయల్ రోల్లో హీరోగా నటించిన హలో బ్రదర్. ఫుల్ లెంత్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో ధనవంతురాలైన రమ్యకృష్ణ దొంగని ప్రేమించడం, అలాగే ఎన్ఆర్ఐ అయిన నాగార్జునకి జోడీగా పేదింటి పిల్ల సౌందర్య, ఇలా ఈ ఇద్దరు హీరోయిన్లు తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఈ మూవీ 10 కోట్ల వరకు షేరు రాబట్టి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక ఆ తర్వాత సినిమా అల్లరి ప్రేమికుడు. జగపతి బాబు హీరోగా నటించిన ఈ మూవీలో సౌందర్య పోలీస్ ఇన్స్పెక్టర్గా మగరాయుడు మాదిరి యాక్టింగ్ చేసి మెప్పించగా, రమ్యకృష్ణ ఒక సాధారణ ఇల్లాలుగా తన సెంటిమెంట్ సీన్తో ఆకట్టుకుంటుంది. జగపతి బాబు చేతిలో మోసగించబడిన అమ్మాయిగా చివరిలో అతని గురించి నిజం తెలుసుకునే సీన్లలో సౌందర్య చాలా చక్కగా నటన కనబరిచారు. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమా రాజసింహం. ఇందులో రాజశేఖర్ డ్యూయల్ రోల్ చేశారు. సౌందర్య సాధారణ మధ్యతరగతి యువతగా, రమ్యకృష్ణ ధనవంతురాలుగా నటించి ఆకట్టుకున్నారు. సౌందర్య రాజశేఖర్ల మధ్య లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. ఇక రమ్యకృష్ణ మాత్రం ఒకంత రెబల్ అన్నట్లుగా తన పాత్రను ఎప్పటిలాగే రక్తి కట్టించారు. ఈ సినిమా యావరేజ్గా ఆడింది. ఇక అటుపై వీరి కాంబినేషన్లో వచ్చింది నరసింహ. వరల్డ్ వైడ్ మారుమ్రోగిపోయిన ఈ మూవీ క్రేజ్లో సౌందర్య రమ్యకృష్ణలు ఒకరికి ఒకరు పోటీ పడి నటించారు. ఒకరు అమాయకత్వంతో, మరొకరు యారిగెంట్తోనూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. కెఎస్ రవికుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మరి వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.